ఆస్ట్రేలియాలో ఓ భారతీయ కుటుంబం గ్రోసరీ స్టోర్ ముసుగులో అక్రమంగా ఓపీఎం పొగాకు వ్యాపారం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. ఈ ఏడాది మొదట్లో బయటపడ్డ ఈ కేసులో ప్రస్తుతం జైలు శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పును వెలువరించింది. అయితే ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ ఈ ఏడాది ప్రారంభంలో ఈ అక్రమ కార్యకలాపాలను వెలుగులోకి తెచ్చింది. జనవరి 2024లో కేసు విచారణ ప్రారంభమైనప్పుడు ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ అధికారులు ఫ్లైంగ్టన్ ఆడిలైడ్ లో ఆ కుటుంబానికి చెందిన గ్రోసరీ షాప్ లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 2.2 కిలోల ఓపీఎం, 29 కిలోల అక్రమ పొగాకు, అలాగే 2000కు పైగా అక్రమ సిగరెట్లను పట్టుకున్నారు. ఈ విషయం కూడా దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు లభించింది. ఓ రోజు షాప్ ఓనర్ కొడుకు ఈ ఉత్పత్తులను వినియోగదారులకు అమ్ముతున్నట్లు అందులో స్పష్టంగా రికార్డ్ అయింది. ఆ తర్వాత ఆ కుటుంబం నివాసం ఉంటున్న ట్రోట్ పార్క్ లో నిర్వహించిన దాడుల్లో మరో 432 గ్రాముల ఓపీఎం లభ్యమైంది. అలాగే షాప్ ఓనర్ అద్దెకు తీసుకున్న ఓ స్టోరేజ్ లాకర్ లో మరో 3.5 కిలోల ఓపీఎం, 20 కిలోల పొగాకు లభించింది. అయితే పోలీసులు బయటపెట్టిన ఫోటోల్లో తండ్రి కొడుకుల నుంచి స్వాధీనం చేసుకున్న కామినీ ఓపీఎం ప్యాకెట్లు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ కేసులో జూన్ 26, 2025న కొడుకుకు 6 నెలల జైలు శిక్ష విధించగా వెల్త్ రికగ్నైజేషన్ రిలీజ్ ఆర్డర్ కింద $500 బాండ్, 1 సంవత్సరం మంచి ప్రవర్తన షరతుతో వెంటనే విడుదలయ్యాడు. అంతేకాకుండా అతనికి $6,000 జరిమానా కూడా విధించారు. నేరాల ద్వారా ఆదాయం సంపాదించినందుకు గాను $23,450 స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. అటు తండ్రికి 3 నెలల జైలు శిక్ష విధించారు. ఆయన కూడా ఆర్ఆర్ఓ కింద తక్షణమే విడుదలయ్యారు. అతనికి కూడా $3,000 జరిమానా విధించారు. అసలు కామినీ అంటే ఏమిటి? ఎందుకు దీన్ని ఆస్ట్రేలియా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారో ఒకసారి పరిశీలిద్దాం. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న కీలక ఉత్పత్తుల్లో కామినీ విద్రవాన్ రస్ అనేది ఒక ఓపీఎం చాలా కీలకమైంది. మెడికల్ జర్నల్ ఆఫ్ ఆస్ట్రేలియాలో 2023లో ప్రచురించిన ఒక స్టోరీ ప్రకారం దీన్ని ఆస్ట్రేలియా థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ 2016లో నిషేధించింది. నిషేధించిన ఈ మత్తు పదార్థాలను ఎవరైనా వినియోగించడం, అమ్మడం చేస్తే కఠినమైన శిక్షలుంటాయి. కామినీ మాత్రల్లో 2 మిల్లీగ్రాముల నుంచి 20 మిల్లీగ్రాముల వరకు వేర్వేరు మోతాదుల్లో ఓపీఎం ఉంటుంది. ఇందులో ఎక్కువగా పాదరసం, సీసం, ఆర్గానిక్ వంటి విషపూరితమైన కెమికల్స్ ఉంటాయి. దీన్ని వినియోగిస్తే చాలా డేంజర్ అని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ పోలీసులు గుర్తించిన మరో విషయం ఏంటంటే భారతీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు, ముఖ్యంగా రోగులు దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తేలింది. ప్రధానంగా పంజాబీ మూలాలు ఉన్నవారిలో కామినీ వినియోగం విపరీతంగా ఉందని పలు నివేదికలు చెప్తున్నాయి. చాలా మంది భారతీయులపైన కేసులు కూడా నమోదయ్యాయి. అయినా గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది ఆస్ట్రేలియాలో ఇంకా వీటిని మెడిసిన్ కింద వినియోగిస్తుండటం గమనించాలి. ఓపీఎంతో పాటు కొకైన్, మెథాంఫెటమైన్ వంటి ఇతర రకాల అక్రమ డ్రగ్స్ స్మగ్లింగ్ లో కూడా భారతీయ మూలాలున్న వ్యక్తులు పట్టుబడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇటీవల సిడ్నీలో ఒక పెద్ద డ్రగ్ స్మగ్లింగ్ సిండికేట్ కు నాయకత్వం వహించినందుకు గాను భారతీయ మూలాలున్న గురువిందర్ సింగ్ అనే వ్యక్తిని ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఓపీఎం లేనప్పటికీ అంతర్జాతీయ డ్రగ్ అక్రమ రవాణాల్లో భారతీయులు ప్రమేయం ఉందని ఇది గుర్తు చేసింది.